హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ అని ఉన్నది కొండ మీద నుంచి వాటర్ ఎలా వస్తున్నాయో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు కపిల్ తీర్థం దగ్గర అయితే ఉన్నాం. వాటర్ అన్నది పైన నుంచి వాటర్ ఫాల్స్ రూపంలో ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇది కపిల్ తీర్థం యొక్క కోనేరు చూడండి ఫ్రెండ్స్. అనేది వాటర్ అనేది పైన కొండల నుంచి ఎలా వస్తుందో చూడండి. ఇది కపిల్ తీర్థం యొక్క కోనేరు, చూడడానికి బాగా ఆహ్లాదంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, న్యాచురల్ అనేది ఎలా ఉందో ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం తిరుమల కొండ దగ్గర ఉంటాము. కొండ మీద నుంచే వాటర్ ఎలా అయితే వస్తున్నాయో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కపిల్ తీర్థం అయితే ఉంది ఫ్రెండ్స్. మనం కపిల్ తీర్థం గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ అయితే కనిపిస్తుంది. కొండపైన నుంచి వాటర్ ఎలా వస్తుందో ఒకసారి చూడండి. వ్యూ అనేది పైన నుంచి అయితే వాటర్ అయితే వస్తుంది. హార హార శంభో శంభో శివ మహదేవా, శంభో శంభో శివ మహదేవా. చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. కానీ ఇక్కడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే అలవ లేకుండా అనేది కంచె అయితే వేశారు. ఆ కంచె మీద అనేది ముళ్ళకంప అయితే వేశారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్ ఎక్కువగా వస్తున్నాయంట. ఆ వాటర్లో పాములు మరియు పైనుండి రాళ్ళు అయితే పడుతున్నాయంట ఫ్రెండ్స్. చాలామంది ఇక్కడికి వచ్చి అప్సెట్ అయిపోతారు. ఏదో వర్షం వచ్చినప్పుడు అయితే ఇక్కడ చూడడానికి ఉంటుంది. చూడండి, కొంతమంది అయితే వచ్చి ఇక్కడ వెనక్కి దిగిపోతారు. చాలా అప్సెట్ అవుతాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మీరు న్యాచురల్ ఎలా ఉందో. మనం ఇంతవరకే పోగలిగినామో అక్కడ అలవ్ లేదన్నారు. చూడండి ఫ్రెండ్స్, కొండ మీద నుంచి వాటర్ ఎలా వస్తున్నాయో చూడడానికి ఆహ్లాదకరంగా ఉంది. కానీ అలవ్ లేదన్నారు. చాలా బాధాకరంగా ఉంది. మనమైతే ఇంత దూరం ఉంటే చూపించగలుగుతాం. మన ప్రయత్నం ఇదే ఫ్రెండ్స్. బాయ్.